అందరికీ నమస్కారం. జై మార్కండేయ, జై పద్మశాలి. నా పేరు నోమ్ల రాంప్రకాష్. నేను పద్మశాలి సేవా సమాజం సికింద్రాబాద్ చైర్మన్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 23వ పద్మశాలి దసరా మేళ సందర్భంగా 28 అడుగుల స్టాచ్యూని కాంచ విగ్రహం స్థాపిస్తున్నారు వనస్థలిపురం కొత్తపేట సైడ్లో. సో దానికి చాలా సంతోషంగా ఉంది. బాపూజీ గారు మన కులానికి ఎంత చేశారో అందరికీ తెలుసు. ఎంతకైనా వారి సేవలు మనం గుర్తించుకొని వారి విగ్రహాన్ని స్థాపించడం చాలా అవసరము. అలాగే మనం అందరం ఐకమత్యంగా ఉండి ఇలాగే మంచి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలని అనుకున్న పని వాళ్ళు దిగ్విజయంగా చేస్తారని చెప్పి నమస్కారం. జై మార్కండేయ, జై పద్మశాలి. దసరా మేళ వచ్చే 12వ తారీఖున మన యథావధిగా ప్రతి సంవత్సరం జరిగే మహావీర్ అరణిలో ప్రతి సంవత్సరం 16వ పద్మశాలి మేళకు అతి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నేను వడ్డపల్లి లక్ష్మయ్య నేత, మాజీ ఇండిపెండెంట్ ఎంపీటీసీ. నమస్తే. జై మార్కండేయ, జై పద్మశాలి. నేను గంజి అశోక్ కుమార్, పద్మశాలి అఖిల భారత పద్మశాలి విభాగమైన ఎలైట్ బిజినెస్ గ్రూప్ కి నేను ప్రెసిడెంట్ని. మన పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ 23వ దసరా మేళాకి విశ్చయించున్న పద్మశాలి సహోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ కలిసి కట్టుగా మొత్తం యావత్ పద్మశాలీలు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత. గత 23 సంవత్సరాల నుంచి ఎల్బీనగర్ సంఘం వాళ్ళు జింకల పార్క్ ఎల్బీనగర్ లా దసరా మేళా ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఘనంగా మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎవ్వరు కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయంతో ఆ యొక్క మేళాన్ని చేసి ప్రజలందరినీ చైతన్యపరిచి ప్రజలంతా ఒక తాటి మీద, మన పద్మశాలీలంతా ఒక తాటి మీద రావాలి, అందరు అభివృద్ధి కావాలి, అందరి లోపల ఒక శక్తి, పద్మశాలీలు అంటే మేము గొప్పవాళ్ళము అని చెప్పుకునేటట్టుగా ఉండాలని వాళ్ళు ఎంతో కోరికతోటి ఎంతో కష్టపడి ఈ విధంగా ప్రోగ్రాం చేస్తున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఇంట్లో ఒక ఇంటికి తాళాలు వేసి ప్రతి ఒక్కరు వచ్చి ఆ యొక్క మేళాను చూసి అంతా ఆనందపడి సంతోషపడి అటెండ్ కావాలని కోరు. జై మార్కండేయ, జై పద్మశాలి. నేను భీమనపల్లి అశోక్ మాట్లాడుతున్నాను. మన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఈయన అందరి వాడు, స్వతంత్ర సమర యోధుడు. ఈసీకు సంబంధించి అన్ని కార్యక్రమంలో ఉంటుండే. ఈయన మన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈయన అనేది ఈయన ఇల్లు నుంచే కేసీఆర్ గారు స్టార్ట్ చేసారు, పార్టీ స్థాపించారు. అన్నిట్లో కూడా ఈయన ముందుంటుండే. ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 అడుగుల విగ్రహాన్ని ఎల్బీ నగర్ కొత్తపేట్ చౌరస్తాలో అందరికీ, మన పద్మశాలి అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారము. నేను గుత్తికొండ రమేష్ కుమార్, జనరల్ సెక్రటరీ, సికింద్రాబాద్ పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్. ఎల్బీ నగర్ పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు 23వ బాపూజీ గారిది కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వారు నిర్ణయించుకున్నారు. అందరూ అన్ని జిల్లాల పద్మశాలీలు ఐకమత్యంతో ఉండాలనేసి వారు నిర్ణయించుకొని పెద్ద ఎత్తున 29 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని కొండ లక్ష్మణ్ బాపూజీ గారిది నవంబర్ నెలలో ప్రారంభించాలని నిశ్చయించినారు. వారి అందరికీ అభినందనలు.